దీని వెనక ఉండేది మహేష్ బాబు 40 ఎకరాలు మామిడి తోట. 40 ఎకరాలు మన వెంచర్ ఆపోజిట్ లోనే మహేష్ బాబు కొనుక్కున్నాడు. 40 ఎకరాలు కొన్నాడు మామిడి తోట. మహేష్ బాబు ఇదే అదంతా మహేష్ బాబు. దాని పక్కన ఉండేది 40 ఎకరాలు యాంకర్ సుమ మహేష్ బాబు వెనక. మహేష్ బాబు వెనక ఇది యాంకర్ సుమ 40 ఎకరాలు. ఆ తర్వాత మహేష్ బాబు 40 ఎకరాలు. ఇది వచ్చేసి మనది డ్రీమ్ వ్యాలీ 2 అంటారు దీన్ని. మనది వచ్చి డ్రీమ్ వ్యాలీ 2 100 ఎకరాలు. 100 ఎకరాలు ఇది డ్రీమ్ వ్యాలీ 2 ఫామ్ ల్యాండ్. ఇది ఇప్పుడు అక్కడికే ఎంట్రీ అవుతున్నాం. ఓకే ఓకే. ఇది ఫామ్ ల్యాండ్. ఇది మొత్తము దీంట్లో ఏంటంటే మనకు 3 ఫేజ్లుగా విభజించిండ్రు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకు ఒక 30 ఎకరాల చిల్లర్ల ఓపెన్ చేసిండు దీన్ని. దీంట్లో వచ్చేసి మనకు ఒక గుంటకు 9 చెట్లు వేస్తాడు. 9 చెట్లు అంటే ఎట్లా అంటే జామ, మామిడి, అన్ని ఫ్రూట్ అనమాట. ఫ్రూట్కి సంబంధించినవి వేరే 7 ఫ్రూట్కి సంబంధించిన మొక్కలు. ఫ్రూట్కి సంబంధించినవి 9 మొక్కలు వేస్తాడు. 10 ఇయర్స్ వరకు కూడా దాన్ని పెంచి పోషిస్తాడు. నీళ్లు మంచి చెడ్డ 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీగా. తర్వాత 24/7 సెక్యూరిటీ ఉంటారు వాచ్మెన్ ఎప్పటికీ. తర్వాత వచ్చేసి చుట్టూ కంపౌండ్ వాల్ వస్తుంది మనకు చుట్టూ కంపౌండ్ వాల్. మన ఏదైతే 100 ఎకరాలు ఉందో 100 ఎకరాల చుట్టూ కంపౌండ్ వాల్ వస్తుంది. ఇది టోటల్ ఫామ్ ల్యాండే. మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ కాయిదాలు వస్తాయి, సేల్డిటీ వస్తుంది, తర్వాత పాస్బుక్ కూడా వస్తుంది మన గవర్నమెంట్ నుంచి. ఇది మనకు 2వ ఎంట్రన్స్ గేటు. తర్వాత అక్కడ పక్కన ఒక రోడ్డు, మట్టి రోడ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ మట్టి రోడ్ కనిపిస్తుంది ఒకటి, ఆ చెట్టు దగ్గర పక్కన మట్టి రోడ్. ఆ మట్టి రోడ్ వచ్చేసి ఎందుకంటే బూరుగుల దగ్గర నుంచి షాద్నార్ టోల్ గేట్ నుంచి ఆ రోడ్ అనేది రేడియల్ రోడ్ త్రిబుల్-ఆర్కి వెళ్తుంది అనమాట. త్రిబుల్-ఆర్కి కనెక్టివిటీ అవుతుంది అనమాట. ఆ రోడ్ మన వెంచర్ పక్క నుంచే వెళ్తుంది రేడియల్ రోడ్. మనం కూడా ఈ వెంచర్ల నుంచి ఆ రోడ్లో వెళ్ళి త్రిబుల్-ఆర్కి ఎక్కేస్తాం మనం వితిన్ 1 కిలోమీటర్ల. మన వెంచర్ వచ్చేసి లోపడుకుంది, త్రిబుల్-ఆర్ అనేది బయటకు ఉంది అనమాట. ఇది టోటల్ వచ్చేసి 100 ఎకరాలు. దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక 30 చిల్లర మనకు పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఆల్రెడీ అమ్మేస్తున్నాడు. డెవలప్మెంట్ కూడా అయ్యింది, నడుస్తున్నాయి ఇవన్నీ. దాదాపు చాలా మటుకు అయిపోయినాయి. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఈస్ట్ ఫేసులు అవి దొరకాలంటే కొంచెం కష్టం అన్నమాట. దీంట్లో ఇదంతా టోటల్ వెంచర్. దీంట్లో నేను కూడా ప్లాట్ కొన్నాను. తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్స్ మొత్తం 10 మంది దాకా కొన్నారు ప్లాట్స్ కూడా. ఇట్లా గడ్డి పెరిగితే చేస్తూ ఉంటారు అనమాట అంతా. ఇట్లా ప్రతి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి క్లీన్ చేపిస్తుంటారు, ప్లేట్ కొట్టిస్తుంటారు దాంట్లోనే. ఇట్లా ఇదంతా వెంచరే మొత్తం. దీని పక్క నుంచి రేడియల్ రోడ్ పోయింది. 100 ఎకరాలు. 100 ఎకరాలు ఇది. ఆ మామిడి చెట్టు ఉందా, మామిడి చెట్టు దగ్గరనే మేము వరుసగా 10 మందిని తీసుకున్నాం మా ఫ్రెండ్స్ అంతా కలిసి. 10 ఎకరాలు ఎందుకు తీసుకున్నాం అంటే ఇన్ ఫ్యూచర్ లో మనకు ఇది ఇప్పుడు ఏదైతే ఇది కంపౌండ్ వాల్ చుట్టూ కట్టి ఉన్నారో ఇది 1.5 ఎకరాల ఉంది. ఇది క్లబ్ హౌస్ అవుతుంది. క్లబ్ హౌస్, ఓపెన్ ఆడిటోరియం, తర్వాత దీంట్లో చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా వస్తుంది. దీంట్లో 121 గజాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి క్లబ్ హౌస్ వాడుకోవచ్చు, ఓపెన్ ఆడిటోరియం వాడుకోవచ్చు, చిల్డ్రన్ ప్లే ఏరియా వాడుకోవచ్చు. దీంట్లోనే 242 గజాలు ఎవరైనా కొన్నారనుకోండి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్ గా రిసార్ట్ నెంబర్ ఇస్తాడు. సంవత్సరంలో 11 రోజులు ఫంక్షన్ చేసుకోవడానికి రిసార్ట్ నెంబర్ మెంబర్షిప్ ఇస్తాడు. కానీ 121 గజాలు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ దీంట్లో ఏవైతే డెవలప్మెంట్లు వస్తుందో అవి మాత్రమే ఖచ్చితంగా ఇస్తాడట. ఇప్పుడు ప్లాట్ కూడా ఒక ట్యాబ్ వచ్చేసింది, ఆల్రెడీ ట్యాబ్ వచ్చేసింది. ప్లస్ ఇది మొత్తము ట్రిప్పింగ్ సిస్టమ్ లో పెట్టిండు, చెట్లు పెంచుతున్నాడు ఆల్రెడీ. మన వెంచర్ వచ్చేసి దాదాపు అక్కడ లాస్ట్ ఆల్మోస్ట్ ఆ కొండ దగ్గర పోతుంది. అక్కడ లాస్ట్ ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అనమాట. ఏ కొండ దగ్గర కన్నా ఆ చివరి కొండ దాకా పోతుంది మనది. అక్కడ ఇక్కడ కూడా కొంచెం పోతుంది. ఇట్లా పైకి కూడా కొంచెం పోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ దాకా పోతుంది. ఆల్రెడీ మనము అక్కడ 2ది చేయడానికి కూడా వాల్ కట్టినాం చూడండి. వాల్ కట్టినారు అదంతా అక్కడ దాకా అయిపోతుంది. వాల్ కట్టినారు ఇక్కడ. అదంతా మొత్తం మనకి టోటల్ 100 ఎకరాలు. దీంట్లో ఏంటంటే ఒక గజం 8,699 రూపాయలే. ఫస్ట్ మనం 51,000 కట్టేసి బుకింగ్ చేసుకోవాలి. దీన్ని బుకింగ్ చేసుకున్నాక 7 రోజుల్లో ఒక 2 లక్షలు కట్టాలి. అప్పుడు ఏమవుతుంది అంటే 2,51,000 అవుతుంది. మిగతాది ఏమైంది, మిగతా బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది మనం 90 రోజుల్లో కట్టేసుకోవాలి. 90 రోజులు ఎప్పుడైతే కట్టేస్తామో కట్టేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్కి స్లాట్ బుక్ చేస్తారు. మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే. ఇంటికి పాస్బుక్ వస్తుంది, ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వస్తాయి. దీంట్లో ఎవరైతే కొంటారో ఇది వచ్చేసి మనకు మినిమం తక్కువ ఇప్పుడున్న రేటు 8,699. ఈ సరౌండ్ ఎక్కడ లేదు. పక్కననే 12,800-900 ఉంది గజము. అది కూడా నేను 2 ఇయర్స్ బ్యాక్ అడిగాను, ఇప్పుడు ఇంకా పెరిగింటుంది అది. దీంట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో
మినిమం ఒక 10 yearsలో ₹1 కోటి ఎత్తుకోగలుగుతారు. అందుకే నేను కూడా దీంట్లో వర్క్ చేస్తూ దీంట్లో నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను కొని నా ఫ్రెండ్స్కి మా బంధువులకు కూడా నేను కొనిచ్చినాను. ఎందుకు అంటే ఇక్కడ త్రిపుల్-ఆర్ అనేది 1 kilometer లోపలనే వస్తుంది కాబట్టి మనది లోపల ఉంటుంది, త్రిపుల్-ఆర్ బయట ఉంటుంది కాబట్టి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే నేను నా ఎదురుగానే ఓఆర్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము అప్పుడు అనుకున్నాము మేము ముసలోళ్ళం కావాలేమో, తర్వాత మేము పోయిన తర్వాత వస్తుందేమో ఓఆర్ అనుకున్నాము. కాదు, అది అనుకున్న దానికన్నా 100 రెట్లు స్పీడ్గా అయిపోయింది. ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నాడంటే 6.5 yearsలో దీన్ని కంప్లీట్ చేస్తా అని అంటున్నాడు. త్రిపుల్-ఆర్ ఎవరైతే ఈ 6.5 సంవత్సరాల కంప్లీట్ త్రిపుల్-ఆర్ అయిపోయిందో మనకు ఖచ్చితంగా మనం 10 years టైం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ₹1 కోటి మనం చేతికి తీసుకోవచ్చు. ఇది టోటల్గా ఫ్రూట్ ఉంటుంది. దీనికి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మనకు ఎప్పుడు వచ్చినా కానీ మనం మన ల్యాండ్లో ఏదైతే ఫ్రూట్ మొక్కలు వేసి ఉంటారో దాని పండ్లు కూడా మనము ఆస్వాదించవచ్చు. మనం వచ్చి తెంపుకొని వెళ్ళిపోవచ్చు. జామ ఉండని, మామిడి ఉండని, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా మొక్కలు మనం వేసుకోవచ్చు, వాళ్ళే నీళ్ళు పడతారు. అలా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు త్వరపడండి, కొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించండి. థ్యాంక్ యూ. ఇది డ్రీమ్ వ్యాలీ 2 ఫామ్ ల్యాండ్. షాద్నగర్కి వచ్చేసి ఇది మనం రావడానికి ఎంట్రెన్స్ ఏ విధంగా ఉంటుందంటే నేషనల్ హైవే 44 అంటే బెంగళూరు హైవే. ఇది బెంగళూరు హైవే అంటే షాద్నగర్ నియర్ బై టోల్గేట్ రాయకల్ అని ఒక విలేజ్ వస్తుంది. రాయకల్ విలేజ్ ఇలా రామేశ్వర స్వామి గుడి అని చెప్పి కమాన్ వస్తుంది మెయిన్ రోడ్కి. ఆ కమాన్ నుంచి మనకు 7 kilometer లోపలికి ఉంటుంది. ఇది ఈ డ్రీమ్ వ్యాలీ 2 అనేది. ఈ లోపలికి ఎందుకంటే త్రిపుల్-ఆర్ ఇక్కడనే వస్తుంది కాబట్టి పాయింట్అవుట్ సారు ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి తెలివిగా ఎవరైతే కస్టమరు కొంటున్నాడో వాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే మెయిన్ రోడ్ నుంచి 7 kilometer లోపలికి రావడానికి కారణము త్రిపుల్-ఆర్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ అతని ల్యాండ్ తీసుకోవడం జరిగింది 100 ఎకరాలు. దాంట్లో భాగమే 30 ఎకరాలు రిలీజ్ అయిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది. ఆల్రెడీ సేల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మేము ఎవరైనా కానీ లోపలికి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే త్రిపుల్-ఆర్ అనేది ఒకటి మంచి పాయింట్అవుట్ అనమాట, టర్నింగ్ పాయింట్. వాళ్ళ జీవితంలో ఇక్కడ ఒక 4 ప్లాట్లు కొన్నారంటే ₹4 కోట్ల ఉన్నట్టే. అందుకే మహేష్ బాబు కూడా ముందు జాగ్రత్తగా ఇక్కడ ఒక 40 ఎకరాలు కొన్నాడు. అంటే మహేష్ బాబుది ఒకసారి చూపిద్దామండి. ఇది మహేష్ బాబుది. అదే ఒకసారి మహేష్ బాబుది ఇదంతా డెడ్ లైన్. మహేష్ బాబు ఇది గేట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఎందుకు కొన్నాడు అంటే ఆయనకు తెలిసిపోయింది ముందే ఇక్కడ త్రిపుల్-ఆర్ వస్తుందని చెప్పి. తెలిసే ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు కాంప్లెక్స్ అది త్రిపుల్-ఆర్ ఓపెన్ అయిపోతేనే ఇక్కడ కాంప్లెక్స్ కడతాడు ఆయన. పెద్ద బిజినెస్ కాంప్లెక్స్ కట్టి ఇప్పుడు కనపడేది ఇక్కడ మహేష్ బాబుది. దీనికి ఆపోజిట్ లో మనది, ఆపోజిట్ లో ల్యాండ్ మనది. 100 ఎకరాలు ఇది. అదే 100 ఎకరాలు ఇది. ఆయన తీసుకున్న తర్వాతనే మనం తీసుకున్నాం. ఆయన తెలిసిపోయింది ఆయనకు ముందే. ఆయన తీసుకున్న మనం ఎప్పుడు తెలిసింది మనకంటే తనది కూడా ఇక్కడ ఉంది ల్యాండ్ అని మనం ఇక్కడ పర్చేజ్ చేసినప్పుడు ఇన్క్వేర్లో తేలింది అన్నమాట. ఇక్కడ కూడా మహేష్ బాబుది ఉంది అని, 40 ఎకరాలు ఉంది అని తెలిసిపోయింది. ఇది గేట్ మహేష్ బాబుది. 40 acres సార్. 40 ఎకరాలు ఇది. 40 ఎకరాలు. దీని బ్యాక్ సైడ్ ఇంకా కొంచెం ముందుకు పోతే సుమా యాంకర్ది 40 ఎకరాలు. 40 ఎకరాలు సుమా యాంకర్ది 40 ఎకరాలు. మహేష్ బాబు 40 ఎకరాలు. దానికి ఆపోజిట్ మన వెంచరు. ఇంకోటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మన వెంచర్ వెనక భీమారం అని ఒక విలేజ్ వస్తుంది. భీమారం అంటే త్రిపుల్-ఆర్ అవతల సైడ్ ఒక భీమారం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లా 40 ఎకరాలు జబర్దస్త్ నిర్మాత ప్రశాంత్ రెడ్డి అనే ఆయన 40 ఎకరాలు కొనుక్కున్నాడు. ఆయన కూడా ఇక్కడ దొరకలేదు కాబట్టి అక్కడ కొన్నాడు ఆయన. అంటే మన వెంచరు ఆ తర్వాత త్రిపుల్-ఆర్ అవతల భీమారం అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ లా 40 ఎకరాలు కొన్నాడు ప్రశాంత్ రెడ్డి. ఎవరు? జబర్దస్త్ నిర్మాత ప్రశాంత్ రెడ్డి. అదొకటి. తర్వాత వచ్చేసి మనకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని ఈ రోడ్డు మొత్తానికి టోటల్ వెంచర్సే. ఇక్కడ టోటల్ వెంచర్స్ ఎక్కడ దాకా నేషనల్ హైవే 44 మెయిన్ రోడ్ వరకు మొత్తం అన్ని వెంచర్లే. అది ఒకటి. అది కాక జనాలు ఏంటంటే చెవులు కొరుక్కుంటున్నారు కొంతమంది. ఎలా అంటే ఇక్కడ మహేష్ బాబు 120 ఎకరాలు కొన్నాడు, కొండను వలగొట్టి పద్మాలయ స్టూడియో కట్టిస్తున్నాడు అని పబ్లిక్ టాకు.
అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఇది కూడా ఒక మనకు ఇక్కడ లాస్ట్కి ఏదైతే కొండ కనిపిస్తుందో ఆ కొండ మొత్తం ఆయన కొన్నాడు అని చెప్తూ ఉన్నారు. 120 ఎకరాలు. కానీ మనకు తెలియదు. అది అతని పని కూడా చేయిస్తున్నాడు, దానికి కూడా రోడ్ వేయించిండు, పద్మాలయ స్టూడియో కట్టిస్తున్నాడని పబ్లిక్ టాకు ఈ కొండ. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. అది మరి వాస్తవమా అవాస్తవం అనేది తెలియదు. ఇంకా ఈ 40 ఎకరాలు అయితే పక్కా చెప్పగలుగుతాను. ఇప్పుడు అక్కడ కనిపించే కొండ కనిపిస్తుంది చూడండి, అది అక్కడ అదంతా వర్క్ నడుస్తుంది చూడండి. మనం గత 3 సంవత్సరాల కిందట ఈ ఏదైతే వెంచర్ ఓపెన్ చేసినప్పుడు మేము వచ్చినప్పుడు ఆ కొండ ఊకే మామూలుగా ఉండేది, అది మామూలుగా ఉండేది, అట్లా వర్క్ ఉండేది కాదు. ఇది రోజు రోజుకి వర్క్ నడుస్తూ ఉంది. అదంతా అక్కడ పొక్లిన్ అవన్నీ ఉన్నాయి చూడండి, అది మహేష్ బాబుది అని అంటారు. 120 ఎకరాలు పద్మాలయ స్టూడియో. చాలా మంది చెప్తూ ఉన్నారు, ఎవరికి అంటే కస్టమర్లకు కూడా చెప్తూ ఉన్నారు, ఏమని అంటే అది పద్మాలయ స్టూడియో మహేష్ బాబుది 120 ఎకరాలు అని. ఏంటంటే నాకు క్లారిటీ లేదు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పలేకున్నాను. అదైతే కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి 40 ఎకరాలు చెప్పగలుగుతున్నాను. ఓకేనా సార్?